పదవి లేకపోతే బతకలేవు కాబట్టి ఈరోజు మంత్రి పదవి కోసం పోయినటువంటి నువ్వు ఈరోజు మంచిని గురించి ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదనేటువంటిది ఈరోజు నీకు ధైర్యం ఉంటే నంద్యాల ఓపెన్ కాదు, నువ్వు రాజీనామా చేసి రా. నీ మంచితనం ఎంత పెంచద్దో, నిన్ను ఏ విధంగా జనాలు తుంచుతారో ఆ రోజు నువ్వు పోటీ చేస్తే జమ్మల మడుగులో అర్థమవుతుంది తప్ప ఈరోజు పత్రికల సమావేశం పెట్టి మాట్లాడిపోవడం కాదు ఆదినారాయణ రెడ్డి. దానికి సంబంధించి మీరు ధైర్యం ఉంటే నువ్వు ఎవరు మంచిని పెంచుతారో ఎవరు మంచి తుంచుతారో అనేటువంటి దాని మీద నువ్వు వస్తే బాగుంటుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు ఏదో మాట్లాడేసామనేటువంటి ఆలోచన చేయడం కాదు. కాబట్టి అమ్ముడు పోయినటువంటి నువ్వు సంస్కారాన్ని గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు. మరొక మాట చెప్పాడు, జగను ఒక్కరే కాదు మొత్తం ఫ్యామిలీతో ప్రచారానికి రావాలి, అప్పుడే వారి సత్తా మా సత్తా చూపిస్తామని. అసలు నీకు సత్తా ఏముంది చూపించడానికి? నువ్వు ఎవరు కాకపోతే సత్తా చూపించడానికి నువ్వెవరు? నీకేముంది సత్తా? నీ సత్తా అనేటువంటిది ఎప్పుడు చెప్పాలా? సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలో వాళ్ళు నువ్వు సత్తాల గురించి మాట్లాడతావా? నీకు నిజమైనటువంటి సత్తా ఉంటే, నీకు నిజమైనటువంటి దమ్ము ధైర్యం ఉండేటువంటి నాయకుడు అయితే నువ్వు ధైర్యంగా జమ్మలమడుగులో ప్రజల్లో తిరగలుగుతున్నావా? ప్రజల్లో తిరగలేనటువంటి వ్యక్తి మంచిని గురించి ఎవరు వస్తారు, కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నావు. కుటుంబాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఈరోజు మేము అడుగుతున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆయన వెంట ఉందా లేదా అనేటువంటిది ప్రజలకు తెలుసు. నువ్వు చెప్పగలవా చంద్రబాబు నాయుడు కుటుంబం మాత్రం చంద్రబాబు నాయుడుతో ఉంది అని? చంద్రబాబు నాయుడు మామకు వెన్నుపోటు పొడిచి బావమరుదులు గొంతు కోసి కుటుంబంలో ఒక వర్గాన్ని విడదీసి ఆ విడదీసినటువంటి వర్గంతో ఊరేగుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి నీచ సంస్కృతి సంస్కారం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కింద ఆ పార్టీలో పనిచేసేటువంటి నువ్వు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతావా? కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి హక్కు, ఆ అలవాటు నీకుందా? నీకు ఆ హక్కు నీకుందా? అర్హత నీకుందా? దాని మీద స్పష్టత ఇవ్వగలవా? కాబట్టి ఇవన్నీ కూడా తల్లిపాలు దాగి రొమ్ము కుద్దినటువంటి వ్యక్తులు. మీరు గుర్తుంచుకోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీడీపీలోకి పోయి మీరు మాట్లాడుతున్నారే, మాట్లాడేటువంటి నువ్వు తల్లిపాలు దాగి రొమ్ము కుద్దినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పాపం నిన్ను శాపంలాగా వెంటాడుతుంది తప్ప వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు చౌకబారులు ప్రకటనలు మానుకోండి, చౌకబారు విమర్శలు మానుకోండి. ఈరోజు మేము అడుగుతున్నాం, నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఎన్ని తీర్మానాలు పంపించలేదు? ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడికి నంద్యాల అభివృద్ధిని గురించి కూర్చోరాలేదు? ఈరోజు ఎందుకు నంద్యాల అభివృద్ధిని గురించి గుర్తొస్తుంది అంటే దాని అర్థం ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకున్నారు. మరలా ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో కనుక నువ్వు ఓడిపోతే నీకు పుట్టకొత్తలు ఉండవని ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని కైవసం చేసుకోవాలని రకరకాలైనటువంటి మాటలతో ఓటర్లను బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు, ప్రలోభ పెడుతున్నావు. రకరకాలైనటువంటి నీ పాండిత్యం అంతా 40 సంవత్సరాలు నీ పాండిత్యం అంతా ప్రదర్శించి లాస్ట్కి నేషనల్ ఛానల్ గబ్బు పట్టిస్తున్నా. నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సమస్యని గురించి చెప్తే నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంటే ఎంత అసహనానికి గురవుతున్నాడో చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే నంద్యాలలో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, వెలువవుతున్నటువంటి వ్యతిరేకత. కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు పార్టీ ఫిరాయించినటువంటి ఆదినారాయణ రెడ్డి, ప్రజలు 4 సార్లు తిరస్కరించినటువంటి చంద్రమోహన్ రెడ్డి, ఏ రోజు కూడా అధికార కార్యక్రమాలకు పక్కన పెట్టి ఈరోజు ఎన్నికలు వస్తే రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నటువంటి కేఈ కృష్ణమూర్తి గారు మీరా? ఎందుకంటే వీళ్ళందరం చూస్తే ఏం గుర్తుకొస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, ప్రతి వారానికి 6 మంత్రులను తయారు చేస్తే నెలకి 24 మంత్రులు రెడీగా ఉండాలని ఈరోజు పేపర్లో చెప్పాడు. కాబట్టి ఈ మంత్రులు ట్రయల్ రన్ వేసినట్టుగా ఉండారు. ఈరోజు ఒక ట్రయల్ రన్ వేస్తే అందరికన్నా ముందుగా మనం ఏదైనా ట్రయల్ రన్ వేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన ఉన్నాడు. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డికి ఉప ఎన్నిక అంటే చాలా ఇంట్రెస్ట్. ఓట్ల కన్నా కూడా నోట్లు అంటే ఇంట్రెస్ట్. చంద్రమోహన్ రెడ్డికి మామూలుగా మనం ఏదన్నా సరే అయస్కాంతం పక్కన ఇనుము పెడితే ఆకర్షించినట్టుగా నోట్ల కట్టలు చూస్తూ రోమాలు లెక్కపరుచుకుంటే బాడీ షేక్ ఇస్తుంది అతనికి. వెంటనే ఇచ్చిన వెంటనే తెలియకుండా ఆయోచితంగా ఆడికి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఏ పనిలో ఉన్నాడంటే ఎలక్షన్లు వచ్చాయి, ఏడేదో పంపిణీ జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్నికలకి ఏదైనా ఉంటే ఇన్ఛార్జిగా వ్యవహరించేది అలవాటు. ఇన్ఛార్జ్ అయిపోయిన వెంటనే కారు కొండమో ఇల్లు కొండమో ఏదో ఒక ఫిక్స్డ్ అసెట్ వేసుకుంటాడు ఒకటి. పాపం దానికని పాపం ఆరాట పడుతున్నాడు. ముందు నుంచి గట్టిగా మాట్లాడితే ఆ బాధ్యత కూడా నాకే అప్పచెప్తే వీళ్ళందరూ తిరిగేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం తిరిగే బాపతి ఇది. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడుకి తెలుసు కాబట్టే కొంచెం అట్ట వదిలినట్టుకుంటాడు. పూర్తి స్థాయిలో వదిలితే చంద్రబాబు నాయుడు కూడా మెంగగలరు. కానీ అందుకని చెప్పిందంటే చంద్రబాబు నాయుడు మొత్తం మెంగగలిగినటువంటి వాడు, గుడిలో లింగాన్ని కూడా మెంగగలిగినటువంటి వాడు. ఆయన దగ్గర వీళ్ళు ఏదో పాపం విసిరేసినటువంటి ఎంగులు మెతుకుల కోసం పోయినటువంటి కేసులు ఇవి. కాబట్టి వీళ్ళు ఈరోజు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము చెప్పేది, మీరు ఏమీ చేయలేరు అనేటువంటిది ప్రజలకు తెలుసు. మీరు మభ్యపెట్టిపోవడం తప్ప ప్రజల గురించి ఆలోచన చేయరనేటువంటిది ప్రజలకు తెలుసు. మేము ఏమి చేయగలమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలడు అనేటువంటి దాని మీద
రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఉంది, నంద్యాల ప్రజానీకానికి స్పష్టత ఉంది. కాబట్టి ప్రజలు బేరీజు వేసుకోగలరు, ఎవరు చేయగలరు అనేటువంటి దాని మీద. కాబట్టి తప్పు చేసావు బాబు, మేము మరలా కూడా చెప్తున్నాం, తప్పు చేసావు బాబు. నువ్వు అన్ని రకాల కూడా ఈరోజు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఫిరాయించి అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడి అవినీతికి ప్రోత్సహిస్తూ చెప్పినటువంటి మాటలకు కట్టుబడకుండా చేసినటువంటి వాగ్దానాల మీద నిలబడకుండా తప్పు చేసావు చంద్రబాబు, తప్పు చేసావు నువ్వు. ఆ తప్పు చేసిన దానికి రాబోయేటువంటి రోజుల్లో నంద్యాల ప్రజలు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎక్కడిదంటే నీలాగా మోసం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో మోసం చేయడు, చెప్పిన దానికన్నా ఇంకా అదనంగా చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, తప్పు చేసావు బాబు నువ్వు. కాబట్టి నంద్యాల ప్రజలు నీకు బుద్ధి చెప్పి నువ్వు చేసినటువంటి తప్పులని ఈరోజు నీకు ప్రాయశ్చిత్తం విధించేదానికి, శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రాయశ్చిత్త పడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనేటువంటిది రేపు నంద్యాల ప్రజల నిర్ణయంతో వెలుగు చూడబోతోంది.